లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంది. సో, నేను హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందేమో అనేసి మమా ఎర్త్ యాడ్స్ చూసిన తర్వాత మమా ఎర్త్ షాంపూ అంటే ఆయిల్, షాంపూ, కండిషనర్ నేను కొనుక్కొని యూస్ చేయడం జరిగిందండి. ఇది స్టార్టింగ్‌లో బాగుంది. ఓకే. హెయిర్ ఫాల్ ఇంతకు ముందు కూడా ఎక్కువ ఉంది గదా! దానివల్లే డెలికేట్‌గా ఉన్న జుట్టు మొత్తం ఊడిపోతుందేమో అనుకుని నేను గుడ్డిగా 3 మంత్స్, 3½ మంత్స్ యూస్ చేసిన తర్వాత నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే, ఈ షాంపూ అస్సలు నాకు సెట్ అవ్వలేదు. ఒక్కరోజు తలదూకున్నా కుచ్చులు కుచ్చులుగా జుట్టు ఊడిపోయేదండి. ఏ మాత్రం రిజల్ట్ ఇవ్వలేదు నాకు. అసలు ఎప్పుడు కూడా షాంపూ చేంజ్ చేసినప్పుడు 1 ఆర్ 2 వాషెస్‌కే అది సెట్ అవ్వలేదంటే వదిలేయాలి. అలాంటిది నేను దగ్గర దగ్గర 4 నెలలు యూజ్ చేశాను. నాకు ఊడిపోయిన జుట్టుతో నేను ఇప్పుడు హెయిర్ ప్యాచెస్ వస్తున్నాయి కదండీ! విగ్గులు అలా చేయించుకున్న నా జుట్టు నాకే ఉండేదేమో అనిపించి ఎంత బాధ కలుగుతుందంటే, బట్ రీసెంట్‌గా నేను ఈ షాంపూకి చేంజ్ అయ్యాను. డవ్ హెయిర్ ఫాల్ రెస్క్యూ అనమాట. ఈ షాంపూ నేను లాస్ట్ 2 వాషెస్ జస్ట్ 2 వాషెస్ అండి. చాలా బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది. అంటే నాకు సెట్ అయిందనమాట. కండిషనర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంది. చూసారా ఎంత తక్కువగా ఊడిందంటే జుట్టు. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను నేనైతే. అసలు నేను చేసిన మిస్టేక్ ఎవరు చేయకూడదు అన్న ఉద్దేశంతోనే నేను ఈ విధంగా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. హెయిర్ ఫాల్ కోసం షాంపూ కనుక చేంజ్ చేస్తే 1 ఆర్ 2 వాషెస్‌కే అది డిఫరెన్స్ చూసుకొని సెట్ అవ్వలేదంటే వదిలేయాలి. సెట్ అయితేనే కంటిన్యూ చేయాలి. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. హెయిర్ ఫాల్ కొంచెం కంట్రోల్ అయ్యింది అని నాకు అనిపిస్తుంది. నేను చూసాను ఆ రిజల్ట్. నా జుట్టు అయితే శాంతం ఊడిపోయి సన్నగా అయిపోయినా బెస్ట్ షాంపూ సెలెక్ట్ చేసుకున్నా.